ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 3వ చరణం. మై టీయర్స్ హ్యావ్ బీన్ మై ఫుడ్ డే అండ్ నైట్ వైల్ పీపుల్ సే టు మీ ఆల్ డే లాంగ్, వేర్ ఈజ్ యువర్ గాడ్? సామ్స్ చాప్టర్ 42 వర్స్ 3. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూసి మనము తట్టుకోలేము. దేవుడు అసలు మా వైపు చూడడం లేదు అని, అసలు ఆయన ఉన్నాడా అని, ఆయన ఉంటే ఇలాంటి శోధనలు నాకెందుకు వస్తుంది అని అనుకుంటాం. మనం అనుకోవడం ప్రక్కన పెడితే, ఎవరైతే మనల్ని దగ్గర నుండి చూశారో, ఎవరైతే మన విశ్వాసాన్ని కించపరచాలి, మన దేవుణ్ణి నిందించాలని చూస్తుంటారో వారికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. వారంటారు, ఎప్పుడు యేసయ్య యేసయ్య అని చర్చికి వెళ్తుంటావు కదా, ఇప్పుడు ఏమైంది? నీతో యేసయ్య ఉంటే నీకెందుకు ఈ కష్టం వచ్చింది? మీ దేవుడు ఎక్కడా అని మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట విన్నప్పుడు మనకు ఉన్న బాధ కంటే వారనే మాటలే ఎక్కువగా నొప్పిస్తుంటాయి, ఎక్కువగా బాధ పెడుతుంటాయి. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యను చూసి, నీ కుటుంబంలో ఉన్న గొడవలను బట్టి, నీకు వచ్చిన అనారోగ్యమును బట్టి, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులను ఆధారము చేసుకొని నిన్ను నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నిందిస్తున్నారా? ఏమైపోయాడు నీ దేవుడు? నీ దేవుడే ఉంటే నీకెందుకు ఈ సమస్య వచ్చింది? నీకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది? నీ కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది? నీ ఉద్యోగం ఎందుకు పోయింది? నీకు ఎందుకు వీసా రాలేదు అని మాటల చేత వారు నిన్ను నిందిస్తున్నారేమో, నిన్ను ఆత్మీయంగా దేవుని పైన సందేహము కలిగేలా చేస్తున్నారేమో, నిన్ను ఆ మాటల చేత ఇంకా బాధ పెడుతూ నిన్ను గాయపరుస్తూ వారు ఆనందిస్తున్నారేమో. దానిని బట్టి నీవు కృంగిపోవలసిన అవసరమో లేదు. ఈ రోజున ఈ కీర్తన వ్రాసినటువంటి భక్తుడు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతనికి వచ్చిన బాధ కంటే తనను అందరూ దేవుడి పేరు చెప్పి నిందిస్తూ అంటున్నటువంటి మాటలను బట్టే అతను బాధపడుతున్నాడంట. ఏ ఆహారం తీసుకోకుండా కన్నీళ్లతోనే పొద్దు పొడుస్తున్నాడు. అయినా సరే కీర్తనకారుడు మనకు ఒక విలువైనటువంటి మాటను చెబుతున్నాడు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను నా దేవుని పైన నిరీక్షణ ఉంచుతాను అని కీర్తనలో వ్రాయబడి ఉంది. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను అని. ఎప్పుడైతే మనకొచ్చిన సమస్యను చూసి ఇతరులు నిందిస్తున్నారో అప్పుడు మనము దేవునికి దూరం కావద్దండి. నిజమే, ఈ లోకపు జనులు అనేటువంటి మాటలు మనలో కలవరాన్ని, అనుమానమును కలగజేస్తాయి. అయినా సరే వాటిని త్రోసివేసి మన ప్రాణముతో మనం చెప్పుకోవాలి, నేను ఈ స్థితిలో కూడా నా యేసయ్య పైన విశ్వాసం ఉంచుతాను. ఎందుకు అంటే ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణ కర్త అని నీవు ఆలోచన చెయ్యాలి. అపవాది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, నిన్నెప్పుడు దేవుడి నుండి దూరం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. నీకొచ్చిన ఈ సమస్యను బట్టి నిన్ను దేవుడి నుండి దూరం చేసి నిత్య అగ్నిలో పడవేయాలని ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి నీవు ఇలా ఇంకా దేవునికి దగ్గర కావాలి. ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను వెక్కిరిస్తున్నారో, ఎవరైతే నీ విశ్వాసాన్ని తక్కువ చేస్తున్నారో వారెవ్వరు నీకు సహాయం చేయలేరు, రక్షించలేరు, కాపాడలేరు. కేవలం నీవు నమ్మిన యేసయ్య మాత్రమే నిన్ను కాపాడగలడు.
కాబట్టి వారు వీరు అంటున్న మాటలను లక్ష్య పెట్టకు, విశ్వాసములో దిగజారిపోకు. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, దేవుడు నీ బాధలను చూస్తున్నాడు. దేవుని సహాయం నీకు అందడం లేదంటే ఆయన నిన్ను మరచిపోయాడనే అర్థం కాదు, ఆయన నిన్ను పట్టించుకోవడం లేదని కాదు, ఆయన నీకు కనిపించకుండా అద్భుతం చేయబోతున్నాడు. ఎవరైతే నీ దేవుడు ఏమైపోయాడు అని అడిగారో వారి నోర్లు మూత పడేలా దేవుడు తన కార్యమును కనబరచబోతున్నాడు. వారి నోటితోనే నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు సర్వోన్నతుడు, నేను నీ యేసుని నమ్ముకుంటానని చెప్పేలా చేస్తాడు. అందు నిమిత్తమునే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు పెడుతున్నటువంటి నిందలకు భయపడక బాధపడక నీకు రక్షణ ఇచ్చే నీ దేవుని పైన విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి ఆయన తప్పక సహాయము చేస్తాడనే నమ్మకముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించువాడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, భక్తుడికి వచ్చినటువంటి ఆ యొక్క కష్టాన్ని బట్టి, ఆ యొక్క దుఃఖాన్ని బట్టి, ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క నిందలను బట్టి ప్రభా, అయా మిమ్మల్నే ప్రభా మీ అందే నిరీక్షణ ఉంచి ప్రభా, అయా మరి తండ్రి ఎవరైతే వారిని నిందించారో, ఎవరైతే వారిని దూషించారో, వారిని అవమానపరిచారో వారి ఎదుటే తండ్రి మీరు ఘనముగా వారిని నిలవబెట్టారని ప్రభా, మమ్మల్ని కూడా ప్రభా అయా మమ్మల్ని నిందించిన వారినే అయా మమ్మల్ని తండ్రి చులకనగా చూసిన వారి ఎదుటే మమ్మల్ని ఘనపరుస్తారని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభా. వారి ఎముకలను దృఢపరచండి, బలపరచండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఏ రోగముతో ఏ వ్యాధితో వారు బలహీన పడుతున్నారో ఆ బలహీనతనంతటిని కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఆయా కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఆయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి, అనుమానమును తొలగించండి తండ్రి. వారి మధ్య ప్రేమను విస్తరింప చేయండి నా ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి క్షణిక ఆవేశాలతో ప్రభా బిడ్డలు తమ యొక్క జీవితాన్ని పతనము చేసుకోకుండా ప్రభా మీరే వారికి తండ్రి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వారి చదివినటువంటి చదువుకు గాను ప్రభా ఒక ఉన్నతమైనటువంటి స్థానములో బిడ్డలను మీరు నిలవబెట్టండి నా దేవా. అదే విధంగా చేతి పని చేసుకునే వారిని దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జిత మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారికి కలిగిన ఆ నష్టాలన్నిటిని లాభకరంగా మార్చండి ప్రభా. అయా రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభువా అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా తండ్రి అయ్యా మీరే మా భారతదేశం పైన దృష్టి ఉంచి సమాధానకరంగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. వారు చేస్తున్న సువార్త పరిచర్యను విస్తరింపజేయండి తండ్రి. అదే విధంగా అనేకులు ప్రభా రక్షణ, మారు మనసును పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా మిషనరీస్ ని దీవించండి అయ్యా. మరి తండ్రి వారిని మీరే కాచి కాపాడండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము
వేడుకుంటున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలను వారు ఎదుర్కొంటుండగా ప్రభా, అయా మీ సన్నిధిని వారితో ఉంచండి. అయా కష్ట నష్టాలన్నిటినీ తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారు, వారి సొంత గృహాన్ని దయచేయండి. అయా విధవరాల పక్షముగా మీరుండి వారికి న్యాయమును జరిగించండి. అయా విధవరాల పక్షముగా, అనాథల పక్షముగా పోరాడే దేవుడో ప్రభా, ప్రతి బిడ్డకు ఉన్న హృదయ వేదన అంతటిని తొలగించి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.